అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాల నేను ఇంకొక అద్భుతమైనటువంటి ఇది చదువుతా. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఏదో అర్థం ఉన్నట్టుంది కానీ సర్లే ఏదోటి బాగానే ఉంది కానీ ఒరే నీకు అలా కాదు కానీ ఒక మంచి ఇది పాట పాడరా అంటే ఇవన్నీ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ఇంకొకసారి వింటారంట మా కెమెరా. ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత బాగుందో. ప్రేమ 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 అని చెప్పగానే హోమ్ మినిస్టర్ అనిత గారి ఎక్స్ప్రెషను. ఎందుకని నవ్వుతారు? కవిత బాగుంది కాబట్టి మేడం నవ్వారు, దానికి ఏముంది, తప్పే ఉంది. సో విలేకరులు ఎందుకు కానీ నవ్వేది. అయితే ఈ క్యారెక్టరు అరవ శ్రీధర్ వేసినట్టయితే బాగుండేది, ఈ కవిత అరవ శ్రీధర్ చెప్పినట్టయితే బాగుండేది మన అసెంబ్లీ దీంట్లో. పాప మరి ఆయనకేం క్యారెక్టర్ ఇవ్వలేదు, నాకు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని అరవ శ్రీధర్ గారి కన్నా ఇవ్వాల్సింది, లేదంటే బిఆర్ నాయుడు గారి కన్నా ఇవ్వాల్సింది. చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు ఈ డైలాగ్ని, ఈ కవితని. లేకపోతే నేనేమంటానంటే గౌరవ శాసనసభ్యులు ఏమంటానంటే ఈ కవితను మీరు అరవ శ్రీధర్ కానీ బిఆర్ నాయుడుకి కానీ అంకితం చేయమంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమగా ప్రేమిస్తుంది అంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారు నవ్వుతున్నారు. ఎందుకంటే శాసనసభలో శాసనాలు చేసేటువంటి శాసనసభ్యులు ఇంత చీప్గా, అంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నేను ప్లే చేయడానికి. నేనేమంటానంటే శాసనసభ్యులకి పర్సనల్ లైఫ్ లేదని నేను అనను. శాసనసభ్యులు అనేవాళ్ళు ప్రజలతో మమేకమై ఉండాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను దాని మీద కామెంట్ చేయను. కానీ జడ్జిలందరూ కూడా ఈ విధంగా, జడ్జిలకు కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుందండి. జడ్జిలందరూ కూడా ఈ విధంగా డాన్సులు వేసి ఇది చేసి ఒక కార్యక్రమం పెట్టి అది పబ్లిక్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ జడ్జెస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, సీరియస్నెస్ పోతుంది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, మీ శాసనసభ్యులకు కూడా ఒక సీరియస్నెస్ ఉంది, ప్రజాప్రతినిధులకు ఒక సీరియస్నెస్ ఉంది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు తీర్చడంలో ఒక సీరియస్నెస్ ఉండాలి. పవన్ కళ్యాణ్ లాగా, గుడుంబ శంకర్ లాగా డాన్సులు వేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కారు, ఉప ముఖ్యమంత్రులు కారు, వాళ్ళని ప్రజలు అప్రిషియేట్ చేయరు. సినిమాల్లో వరకే అది. ఈ కళాత్మకమైనటువంటి కళా హృదయాలన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండాలి, బ్యాక్ డోర్లో ఉండాలి, కట్టను వెనుక ఉండాలి. కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పీపుల్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఒక న్యాయమూర్తి దగ్గర నుంచి ఒక సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక లాయర్ దగ్గర నుంచి సీరియస్నెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, ఈవెన్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ దగ్గర నుంచి కూడా అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాంటి చేసే వ్యవస్థ మనది. దాన్ని అబాసుపాలు చేయొద్దు అంటున్నాను నేను. దాన్ని ప్రజలకు కట్టేటువంటి డబ్బుల్లో నుంచి కోటాను కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేసి ఈ విధంగా మీరు ఆట విడుపుల్లోకి వెళ్తే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. నిన్నగాక మొన్న కాకినాడలో బ్లాస్ట్ అయినటువంటి వాళ్ళు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. 28-30 మంది. వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి, కనీసం బాధ ఉందా మీకు? ఎమ్మెల్యేలు కాదు. రాష్ట్రంలో ఏ కంపెనీలో చూసినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా, ఏ ఇండస్ట్రీ, హజార్డస్ ఇండస్ట్రీలో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ ఎందుకు లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు కంపెనీకి లైసెన్స్ తీసుకోమని అడిగితే కంపెనీలు వెళ్ళిపోతాయి కాబట్టి లైసెన్స్ తీసుకోకపోయినా కంపెనీలు పనిచేయండి అని అవుట్ రైట్గా ఆయన చెప్పారు. కాబట్టి విచ్చలవిడిగా ఇల్లీగల్గా వ్యాపారాలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్లు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ లేకుండా కొన్ని వేల ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. బికాజ్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. తద్వారా అవి పేలుతుంటే 100 మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. దీని మీద సోయలేదు. సిగ్గు లేకుండా అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు స్కిట్లు వేస్తుంటే ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పగలబడి విటహాసం చేస్తుంటే దీన్ని ప్రభుత్వం అంటామా, ప్రజా పరిపాలన అంటామా? ఈ అభినవ దుర్యోధన
దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చత. అబ్బా, ఈయన డైలాగ్ చెప్పటం, ఆ కింద కూర్చున్న ముఖ్యమంత్రి ఇల్లు నవ్వటం. ఏంటి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు వారు ఏమంటారు? నా జన్మదినమున రోజున నన్ను కారాగారములో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు అని శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో వధించేంత వరకు నేను ఆ నికృష్టులను హతమార్చదో పరివార్చదో అని గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక స్కిట్ వేశారు. నేనేమంటానంటే, నువ్వు స్కిట్లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు హతమారుస్తావా లేకపోతే హతమారుస్తావా లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ ఈ ఐపీఎస్ సునీల్ కుమారు, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ల పైన స్టార్లు ఉంటాయి. ఈ స్టార్లను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత సంగతి. కానీ అయ్యా రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్లను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాళ్ళని హతమార్చడం తర్వాత సంగతి. ఈ స్టార్లు టచ్ చేసి చూడు నువ్వు చాలు. 15 రోజులు 20 రోజులు అన్నం నీళ్లు లేకుండా ఆ దామోదరం ఎస్పీ వెళ్ళి ఆ బీహార్లో పడిగాపులు కాల్చారు, చెట్ల కింద పుట్ల కింద అరెస్ట్ చేయడానికి వెళ్ళి. చివరికి రైట్ ట్రయల్గా వచ్చి రైట్ ట్రయల్గా ఈరోజు ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దమ్ముంటే ఆపుకో, జైల్లో పెట్టుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో. హతమారుస్తావా? నువ్వు డిప్యూటీ స్పీకర్వా, రోడ్డు సైడ్ రోమియోవా? నీ పిట్టల ద్వారా నువ్వు సామెతలు, మీ పిట్టల ద్వారా వేషాలు ఏంది? ఈ వేషాలేంటి? ఈ ముఖ్యమంత్రులు నవ్వటాలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రులు విరగబడి నవ్వటాలేంటి? ఈ శాసనసభ్యులు వేషాలేంటి? ఏంటండి, ఏం జరుగుతుంది? దానికి గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఆటల్లో పాటల్లో సింగింగ్లో చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, గీతికనో ఏదో పేరు. ఆటలు ఆమె, పాటలు ఆమె, సంగీతం ఆమె, డ్యాన్సు ఆమె, రన్నింగు ఆమె, చదువులో మాత్రం 0. ఏందమ్మా అంటే, ఏం చేస్తాం శ్రావణం, నాకు చదువు రాదు, మిగతా అన్నీ వచ్చు అని. అలాగే మనకి పరిపాలన తప్ప అన్నీ వచ్చు హోమ్ మినిస్టర్ గారికి. లా అండ్ ఆర్డర్ని చూసుకోవటం తప్ప అన్నిట్లో ఉన్నారు మీరు. క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఒంగుడు దూకులు ఆట ఆడతారు, రింగ్ ఆట ఆడతారు, సాంగ్లు పాడతారు, వేళ్ళు వేస్తారు, గోళ్ళు వేస్తారు. హోమ్ మినిస్టరా, మీ డ్యూటీ ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? ఆ హెరిటేజ్కి ఏమన్నా అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. మనకి లా అండ్ ఆర్డర్ తప్ప అన్నీ తెలుసు. ఆ పక్కన కూర్చున్న ఉప ముఖ్యమంత్రి గారిని పొగడటం మాత్రం ఒకటే తెలుసు. అమ్మ, మీకు ఒక సంచలనాత్మకమైన విషయం రిలీజ్ చేస్తానమ్మా మీడియా సాక్షిగా. పాపం ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పచ్చి వెలకాయ పడ్డట్టే అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చదవటం వల్ల. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్కి ఆద్యులు మన ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారే. ఈ ఉప ముఖ్యమంత్రి గారు పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి ఆ పేటెంట్ రైట్స్ అంటే, మిస్సింగ్ ఉమెన్స్కి పేటెంట్ రైట్లు ఎవరు అంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఉప ముఖ్యమంత్రి గారు. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరైనా అమ్మాయి మిస్ అయింది అంటే అది ఉప ముఖ్యమంత్రి గారే తీసుకొస్తారు, హెలికాప్టర్ పంపించి ఆ అమ్మాయిని. ఆయనకి ఆ విధమైనటువంటి పేటెంట్ రైట్ ఇచ్చేశారు. అమ్మ, మీ డిపార్ట్మెంట్ అమ్మా ఏది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. మీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా ఇది నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మళ్ళీ లేనిపోయింది, నా మీద కేసు కట్టారు మీరు, మళ్ళీ నేను బెయిల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కూడా వినాలి ఈ ఇన్ఫర్మేషన్. అమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట ఒక సంవత్సరంలో, నేను ఇది డేటా చదువుతుంది 1/7/2024 నుంచి 2/7/2025 వరకు. యాజ్ పర్ CCTNS డేటా, a total 7,499 women missing cases and 3,617 girl missing cases were registered in Andhra Pradesh state between 1/7/2024 to 2/7/2025.
ఇప్పుడు నవ్వండి పక్కపక్కలో ఏకైకలు. అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు నవ్వండి. ఇప్పుడు నవ్వండి, డ్రామాలు వేయండి, దీని మీద వేయండి. ఒక సంవత్సరంలో 7,499 మంది ఉమెన్స్ మిస్ అయ్యారు. అండ్ 3,600 గర్ల్ మిస్సింగ్ కేసెస్. ఉమెన్ మిస్సింగ్ అండ్ గర్ల్ మిస్సింగ్. గర్ల్ మిస్సింగ్ అంటే బిలో 18 ఇయర్స్ మిస్ అయితే గర్ల్ మిస్సింగ్ అంటారండి. ఉమెన్ అంటే అబౌవ్ 18 అబౌవ్ మిస్ అయితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అంటారు. అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. And among them 6,816 women missing cases and 3 girl missings were traced. As per CCNS data, total 495 cases and 29 women murder cases were registered between 1/7/2024 నుంచి 2/7/2027 వరకు. అంటే 1,495 రేప్ కేసులు, 29 ఉమెన్ మర్డర్ కేసెస్ ఒక సంవత్సరంలో రిజిస్టర్ అయినాయి. దీనికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది 2025 నుంచి 2026 వరకు. ఒక సంవత్సరంలో 1,500 మంది అమ్మాయిలు రేప్ అయ్యారు, 29 మంది అమ్మాయిలు మర్డర్ చేయబడ్డారు. మరి 7,499 ప్లస్ 3,617 మొత్తం అంటే ఇంచుమించుగా 11,000 మంది ఒక సంవత్సరంలో, ఇంకోళ్ళు 11,000 మంది ఒక సంవత్సరంలో, 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారమ్మా 2 ఇయర్స్లో. 24 నెలల్లో రమారమి 24 నెలల్లో 24,000 మంది అమ్మాయిలు. అంటే రమారమి ఒక నెలకు 1000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 5 సంవత్సరాల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే మరి డీజీపీతో రివ్యూ పెడతాను, ఏజీపీతో రివ్యూ పెడతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాను, అమ్మాయికి ఒక హెలికాప్టర్ పంపించి కాశ్మీర్లో ఉన్న కలకట్టాలో ఉన్న తెప్పిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి గారు మరి 2 సంవత్సరాల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏమి హెలికాప్టర్లు పంపించారు? ఏ డీజీపీతో రివ్యూ పెట్టారు? ఏ హోమ్ మినిస్టర్తో రివ్యూ పెట్టారు? ఏ ముఖ్యమంత్రితో రివ్యూ పెట్టారు? జగన్ పాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి అమ్మాయిల మిస్సింగ్ల మీద గందరగోళం చేసినటువంటి సనాతన ధర్మాధికారి, మహిళా ఉద్ధారకుడు, మహిళా జనాధారకుడు, రాష్ట్రంలో దేశంలో హిందూ ధర్మాని కోసం పరిరక్షించేటువంటి ఒకే ఒక్కడు, అర్జున్ సినిమాలో అదేదో సినిమాలో అర్జున్ లాగా ఒకే ఒక్కడు ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు చూస్తున్నారా? డ్రామాలు వేస్తున్నారా? నవ్వుకుంటున్నారా? హెలికాప్టర్లో మాదాపూర్కి విజయవాడకే తిరగటానికే సరిపోతుందా? మరి ఈ అమ్మాయిలన్నింటినీ ట్రేస్ చేయాల్సినటువంటి మీరు డ్రామాలు వేసుకుంటుంటే, క్రికెట్ ఆడుతూ ఉంటే, ఉంగుడు దుక్కుళ్ళు ఆడుతూ ఉంటే, కర్రాబెళ్ళ ఆడుతూ ఉంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు లా అండ్ ఆర్డర్ను పరిరక్షిస్తారు? ఈ తల్లిదండ్రులను పరామర్శించారా వెళ్ళి? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. ఈ మర్డర్ జరిగినటువంటి అమ్మాయిల్లో కానీ, రేపు గురి చేయబడినటువంటి అమ్మాయిల్లో కానీ, మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల్లో కానీ ఒక్క అమ్మాయి ఇంటికి మీరు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వెళ్ళి వాళ్ళకి ఓదార్చి, అమ్మా ఇదిగో నేను ఎస్పీతో మాట్లాడుతున్నా, డీజీపీతో మాట్లాడుతున్నా, హెలికాప్టర్ పంపిస్తున్నా, విమానం పంపిస్తున్నా అని ఒక్కనాడైనా ఈ కుటుంబాలను పరామర్శించారా? పరామర్శించడానికి కదా మీకు ముఖ్యమంత్రి పదవి, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది. పరామర్శించలేనప్పుడు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఎందుకు రిజైన్ చేయండి? ఇంతమంది అమ్మాయిలు 22,000 మంది అమ్మాయిలు ఒక 2 సంవత్సరాల్లో మిస్ అయితే ఉప ముఖ్యమంత్రి ఎందుకు రిజైన్ చేయమను? వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. మీరు వెళ్ళి ఒక కళాక్షేత్రం పెట్టుకోండి, ఒక కళామ్మ తల్లికి బుద్ధి బిడ్డల్లాగా మీరందరూ వెళ్ళి ఒక ట్రూప్ పెట్టుకొని డ్రామాలు వేసుకోండి, పాటలు పాడుకోండి, ఆటలాడుకోండి, డ్యాన్సులు వేసుకోండి. పరిపాలన ఇంకొకరు చూసుకుంటారు. మీకెందుకు పరిపాలన? ఇంకా నిన్న వీడియోల్లో ఇంకా ఉన్నాయి. దీంతో ఈరోజు నువ్వు అక్కడ వేదిక మీదకి వెళ్ళి మహిళలందరూ